ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. ప్రభు యొక్క కృప ద్వారా మరొక నూతన దినం దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. దేవదేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగుగాక. చాలాసార్లు మన యొక్క జీవితంలో దేవుణ్ణి అనేక ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. ఎన్నాళ్ళ వరకు ఈ యొక్క పరిస్థితులు, ఎన్నాళ్ళ వరకు ఈ యొక్క సిచ్యువేషన్స్ దేవా నా యొక్క జీవితంలో మీరు అనుమతిస్తారు? నా జీవితంలో ఎప్పుడు నువ్వు విడుదలను అనుగ్రహిస్తావు? నా జీవితంలో ఎప్పుడు నువ్వు స్వాతంత్రం అనుగ్రహిస్తావు? నా జీవితంలో ఎప్పుడు నన్ను ఫలభరితంగా మారుస్తావు అని చెప్పి అనేక మంది వేదనతో, దిగులుతో, చింతతో, దుఃఖముతో ప్రభువుని, దేవుణ్ణి, మన క్రీస్తు యేసు ప్రభువారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేడు నీవు కూడా ఇటువంటి ప్రశ్నలతో, సందిగ్ధతలో నీ యొక్క జీవితము గడుపుతూ ఉన్నావా? జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అటువంటి పరిస్థితిలోనే, అటువంటి దుస్థితిలోనే ఉన్నారు. వారు దేవుణ్ణి అడుగుతున్నారు, ఎన్నాళ్ళ మట్టుకు మమ్మల్ని కనికరింపకయుందువు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అడుగుతున్నారు, దేవా ఎన్నాళ్ళ మట్టుకు మమ్మల్ని కనికరింపకుండా ఉంటావు? మమ్మల్ని కనికరించు, మా మీద కటాక్షం చూపు. హౌ లాంగ్ ఓ లార్డ్, హౌ లాంగ్? ప్రియ సహోదరుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఈ దినమున నీవు కూడా ఎన్నాళ్ళ వరకయ్యా ఈ యొక్క పరిస్థితులు అని చెప్పి బాధపడుతూ ఉన్నావా? ఎన్నాళ్ళ వరకు నా ప్రార్థన వినకుండా, జవాబుని ఇవ్వకుండా ఉంటావయ్యా అని చెప్పి నువ్వు దిగులుతో ఉన్నావా? స్వస్థపరచమని అనేక మార్లు నీకు ప్రార్థించానయ్యా, ఎన్నాళ్ళ మట్టుకు జవాబుని ఇవ్వకుండా ఉంటావు? వివాహం కొరకు ప్రార్థించాను, నాకు ఒక కుమారుడు, నాకు ఒక కుమార్తె పుట్టాలని ఎంతో కాలం నుండి ప్రార్థిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఒక మిరకల్ కోసం, ఒక బ్రేక్ త్రూ కోసం నేను ఎంతో కాలం నుండి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నాళ్ళ మట్టుకు నన్ను కనికరింపకయుందువు? మనం చూసినప్పుడు బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో హన్నా కూడా, ఆమె ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క మందిరంకి వచ్చి, దేవా ఎన్నాళ్ళ మట్టుకు నన్ను కనికరించకుండా ఉంటావు? ఇగో నాకు బిడ్డలను అనుగ్రహించావు, నాకు మాత్రం బిడ్డలని నీవు అనుగ్రహించలేదు. నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకుడిగా అతన్ని నిలవబెడతానని చెప్పి తను తీర్మానంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా ప్రతి సంవత్సరం ఎన్నాళ్ళ మట్టుకు నన్ను కనికరించుకుంటామని చెప్పి మాట్లాడుతూ వచ్చింది. అదేవిధంగా మనం చూస్తే మరి కొంతమంది ఎన్నాళ్ళ మట్టుకు నా కుటుంబం ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. హౌ లాంగ్ ఓ లార్డ్, హౌ లాంగ్? చాలామంది కుటుంబాల్లో ఎన్నాళ్ళ మట్టుకు నాకు ఈ యొక్క పరిస్థితులు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. దెబ్బతిన్న కుటుంబాలు, అదేవిధంగా వారికి జీవితంలో వారికి బిడ్డలు రక్షించబడలేని, మారు మనసులోనికి రాలేని బిడ్డలు, బ్రోకెన్ హోమ్స్గా అనేక కుటుంబాలు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రైన్డ్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే దెబ్బతిన్న కుటుంబాలు, ఒత్తిడికి లోనైన కుటుంబాలు. తల్లిదండ్రుల వలన బిడ్డలు ఒత్తిడికి లోనవటం, బిడ్డల వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవటం. తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నప్పుడు బిడ్డలు ఎంతగానో ఒత్తిడికి లోనవుతారు, వారి హృదయం గాయపడుతుంది. అదేవిధంగా భర్త భార్యను విడిచిపెట్టిన, భార్య భర్తను విడిచిపెట్టిన బిడ్డల హృదయం గాయపరచబడుతుంది. అదేవిధంగా బిడ్డల యొక్క పరిస్థితులు అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు వ్యసనాల్లో ఉన్నప్పుడు, వారి యొక్క జాబ్స్లో, బిజినెసెస్లో వారంతకు వారి జీవితాన్ని వారు గడుపుతూ అసలు బిడ్డలు ఏం చేస్తున్నారు, నా బిడ్డలు సరైన త్రోవలో నడుస్తున్నారు లేదా, నా బిడ్డలు ఎటువంటి యాంగ్జైటీ గుండా వెళ్తున్నారు, నా బిడ్డలు ఎటువంటి గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, నా బిడ్డలు నేను ఏ విధంగా పరిరక్షించాలి అనే ఆలోచన లేని తల్లిదండ్రుల వల్ల బిడ్డలు అనేక మంది పాడవుతున్నారు. అదేవిధంగా పాడైపోతున్న బిడ్డల కొరకు తల్లిదండ్రులు కూడా వారి యొక్క మనసులు గాయపరచబడుతున్నాయి. ఇదంతా ఏంటంటే విరిగిపోయిన కుటుంబాలు, బ్రోకెన్ హోమ్స్. ఎన్నాళ్ళు మట్టుకు ప్రభా నా కుటుంబము ఈ విధంగానే ఉంటుంది? తప్పిపోయిన కుమారుడు ఆనాడు మనం చూసినప్పుడు చాలా దూరం వెళ్ళిపోయి తండ్రిని విడిచిపెట్టి, ఆ తండ్రి ఎన్నాళ్ళు మట్టుకు ప్రభా నేను ఏ విధంగా ఉండాలి, నా కుమారుడు తప్పిపోయిన, నా కుమారుడు వెళ్ళిపోయిన, నా కుమారుడు తిరిగి మరలా ఎప్పుడొస్తాడని చెప్పి కన్నీళ్లతో ఎదురు చూస్తూ బహుశా ఉండి ఉంటాడు. తన ప్రార్థనకు దేవుడు ఒక దినమున జవాబిచ్చాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఎన్నాళ్ళ మట్టుకు నా ప్రార్థనలో ఆలకించకుండా, జవాబునివ్వకుండా ఉంటావు దేవాని, కనికరించకుండా ఉంటావనే మన యొక్క ప్రార్థనలకు జవాబునిచ్చి తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తాడు. ఇంకా మన జీవితంలో అనేకమైన అన్యాయాలు జీవితాల్లో జరుగుతున్నప్పుడు, అది కోర్టు కేసెస్లో కావచ్చు, లేకపోతే తప్పుడు ఆ యొక్క నేరములు మన మీద మోపడం కావచ్చు, ఈ యొక్క సమాజంలో, లేకపోతే నువ్వు చేస్తున్న ఆ పని చేసే చోట, జాబ్లో
ఆ వర్క్ చేసే చోట ఎక్కడైతే ఉందో అన్యాయంగా నీ మీద నేరాలు మోపటం, అన్యాయంగా నిన్ను అనగద్రొక్కటం, ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు ఎన్నాళ్ళ మట్టుకు దేవా అని చెప్పి కృంగిపోతున్నావా? ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక పోరాటాలు, పాపంతో పోరాటము, సాతానుతో పోరాటము, లోకముతో పోరాటము, ఎన్నాళ్ళు ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో యొక్క పోరాటాలు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. లేకపోతే దుష్టులు బాగానే ఉన్నారు, ఇక లోకములో అవినీతి పరులు బాగానే ఉన్నారు, అన్యాయస్తులు బాగానే ఉన్నారని చెప్పి నా జీవితం ఏంటిలా ఉందని చెప్పి ఎన్నాళ్ళ మట్టుకి ఇక ఆత్మీయ జీవితంలో పోరాటాలని బాధపడుతున్నావా? ఎన్నాళ్ళ మట్టుకి ఇక ఒంటరితనం అని చెప్పి బాధపడుతున్నావా? నాకంటూ ఎవరు లేరని చెప్పి నిరాశ, నిస్పృహతో ఎన్నాళ్ళ మట్టుకు అని చెప్పి బాధపడుతున్నావా? ఈ యొక్క అనేక పరిస్థితుల ద్వారా నీ జీవితంలో ఎన్నాళ్ళ మట్టుకు అని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి కృంగిపోతూ ఉన్నావా? నిరాశలో ఉన్నావా? అయితే దేవుడు ఇక ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆనాడు యోబు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెడతానని చెప్పి యోబు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, యోబు అటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళ మటుకు కనికరింపుకి ఉందో అని చెప్పి ఒక వ్యక్తి అంటుంటే, మరొక వ్యక్తి నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందనని చెప్పి మరొక భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు కనిపెట్టుకుని దేవుని కొరకు ఉంటావా, లేకపోతే ఎన్నాళ్ళ వరకు కనికరింపకు ఉంటావా అని చెప్పి ప్రశ్న వేసి దేవునికి దూరం అవుతూ ఉంటావా? ప్రశ్న వేయడం తప్పు కాదు, ప్రశ్న వేసి దేవునికి దూరం అవ్వడం తప్పు. ప్రశ్నలు మనకు అందరికీ ఉంటాయి, భావోద్వేగాలు మనందరికీ ఉంటాయి, ఎమోషన్స్ మనందరికీ ఉంటాయి. దేవుణ్ణి ప్రశ్నించకూడదని చెప్పట్లేదు, కానీ దేవుని విడిచిపెట్టేసే విధంగా ప్రశ్న వేసి వెళ్ళిపోవడం మాత్రం ఏమాత్రం వాక్యానుసారము కాదు. ఈరోజు ఎన్నాళ్ళ మట్టుగానే పరిస్థితులను ఉంటే, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, ఒక అద్భుతమైన పవర్ఫుల్ ప్రామిస్ ఇది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆ దర్శన విషయము ఎన్నాళ్ళ మటుకు కనికరింపకుందు అని ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరునని దేవుడి యొక్క సమయంలో తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకో. దేవుడు తప్పనిసరిగా నిర్ణయ కాలమున తన కార్యాలు నీ యొక్క జీవితంలో జరిగిస్తాడు. అది తప్పక జరుగును అంటున్నాడు, జాగు చేయక జరుగుతుంది అంటున్నాడు, ఆలస్యంగా వచ్చినా దాని కొరకు కనిపెట్టుకో అంటున్నాడు. కాబట్టి ఇక మాటలు జ్ఞాపకం చేసుకో, ధైర్యం తెచ్చుకో. మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఎన్నాళ్ళ మట్టుకు కనికరింపక ఎందువు అని మా జీవితాల్లో అనేక సార్లు మేము ప్రశ్నలు కలిగి ఉంటాం. ఆ ప్రశ్నల్లో ప్రభా మీ మీద ఆధారపడి నీ కొరకు మేము కనిపెట్టుకొని మేము యొక్క లోకంలో ప్రభా ముందుకు అడుగు వేసినప్పుడు మా యొక్క జీవితంలో ప్రభా నువ్వు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తావు. ఇదిగో ప్రభా, అది తప్పక జరుగును, దర్శన కాలం ముందు జరుగును నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా నీ ప్రజలందరి జీవితంలో కూడా ఏ సమస్యలతో అయితే ఎన్నాళ్ళు మట్టుకు చెప్పి బాధపడుతున్నారు, ఆ పరిస్థితుల్లో మీరు వారి యొక్క జీవితంలో మేలు చేయమని, కృప చూపమని, ఈ యొక్క దినమంతా వారికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చేత మీద మరలా రేపు దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైనందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.